డాన్ మీడియాకు స్వాగతం. మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 5. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా మీడియా ముసుగులో మాఫియా చేస్తున్న అరాచకాలపై పలువురు బాధితులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు ప్రజలు పెద్ద పండుగగా భావించే సంక్రాంతి పండుగ పేరుతో చాలా మంది వద్దకు వెళ్లి తాము 60 నుండి 70 మంది వరకు ఉన్నామని, తమకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో వసూలు చేసి కొందరు మాత్రమే పంచుకుని మిగతా వారిని మోసగిస్తున్నారు. కోడి పందాలు, పేకాటలు, గుండాటలు నిర్వహించిన తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లో ప్రతి చోటకి వెళ్లి వారి వద్ద అధిక మొత్తాలు వసూలు చేసి పంచుకున్నారు. గత సంవత్సరం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వరమహాలక్ష్మి బట్టల షాపు ప్రారంభం సందర్భంగా హిజ్రాలకు సైతం పోటీ పడి మరీ తాడేపల్లిగూడెం మీడియా మాఫియా వసూళ్లకు పాల్పడడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆరుగోళ్ల కంకర క్వారీ నిర్వాహకులను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మరీ పండగ మామూలు పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఈ మాఫియాను లీడ్ చేసే వారిలో ఒకడైన పోరంబోకు గంజాయి శివ లక్ష్యం అంతా ఒంటరి మహిళలను ట్రాప్ చేసి వారిని లోపరుచుకుంటూ వారి ఆస్తులు కాజేస్తుంటాడు. ఆ గంజాయి శివగాడు తనకు అక్షరాలు నేర్పిన గురువుగారి సన్నిహితురాలైన పట్టింపాలెం గ్రామానికి చెందిన వితంతు మహిళను బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకుని సర్వం నాకేశాడు. గంజాయి మత్తులో మిత్రులు అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి అతని చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అలాగే వేకర్స్ కాలనీకి చెందిన ఒక వివాహిత మహిళకు, ఒక వితంతు మహిళకు అర్ధరాత్రులు గంజాయి మత్తులో ఫోన్లు చేసి అసభ్యకరంగా వేధించడంతో వారి తరపు వారు సదరు పోరంబోకు గంజాయి శివగారి ఇంటికి వెళ్ళి ఒకసారి గంజాయి షాపులో మరొకసారి దేహశుద్ధి చేయడంతో ముఖం అంతా వాచిపోవడంతో ఒళ్ళంతా పుచ్చిపోవడంతో మరలా ఇంట్లోంచి షాపులోంచి బయటికి లాక్కొచ్చి చితక తన్నుతారనే భయంతో కొద్ది రోజుల పాటు తణుకు పారిపోయి దాక్కున్నాడు. ఆ పోరంబో గంజాయి శివగాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం చేసే వరకు వదలడని మీడియా వర్గాల్లో పెద్ద చర్చ లేవనెత్తుతోంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.